శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుసు రాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉందంటే, గ్రహస్థితులు మేళంలో శని, కుంభంలో రాహు, మిథునంలో ఉన్న గురుడు 18వ తేదీన కర్కాటకంలోకి, సింహంలో కేతు, శుక్రుడు 9వ తేదీన సింహం నుంచి కన్యలోకి, బుధుడు 2వ తేదీన త్వరలో ప్రవేశం, గురుడు 18వ తేదీన కర్కాటక ప్రవేశం, కుజుడు 27వ తేదీన వృశ్చిక ప్రవేశం. ఈ విధంగా మనకి గోచార స్థితి కనబడుతుంది. అయితే ఈ ధనుసు రాశి వారికి వారాంతంలో 18, 20 తారీఖులు దాటిన తర్వాత చాలా గొప్పదైనటువంటి లాభాలు రావడం, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశాజనకమైనటువంటి అవకాశాలు రావడం, ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి అవకాశాలు రావడం, అలాగే వారు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే వారాంతంలో అంటే 29, 30వ తారీఖుల్లో కొన్ని వివాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ 2 రోజులు కూడా కొంత మౌనం వహించి సంయమనం పాటించవలసిన అవసరం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో వారాంతంలో అనుకూలంగా ఉంది. మధ్యవారంలో కూడా అంటే 2-3 వారాల్లో కూడా అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. విశేషమైనటువంటి లాభం పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. 18వ తేదీ దాటిన తర్వాత కొన్ని విషయాల్లో మీరు పెద్దరికం వహించి మధ్యలో ఉండి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎవరికి కూడా మాట ఇవ్వకుండా, జామీను ఉండకుండా ఉండడం చాలా మంచిది. ఇక విలువైన వస్తువులు కొనుగోలు, అమ్మకం విషయాల్లో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాసీనంగా మీ దగ్గర మీరు గొప్పగా చేసామని అనుకుంటారు, కానీ అవి మీ యొక్క నెమ్మదితనం ఏదైతే ఉన్నదో, మీ యొక్క ముక్కుసూటితనం ఏదైతే ఉందో అవతల వాళ్ళకి అది అనుకూలమయ్యి వాళ్ళు లాభాన్ని పొందేటువంటి పరిస్థితి, మీరు నష్టం పొందేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరింత అనుకూలత పొందడం కోసం పుట్టకి ప్రదక్షిణం చేయడం వల్ల, ఆ పుట్టమట్టి ధారణ చేయడం వల్ల, బొట్టుగా పెట్టుకోవడం వల్ల, దత్తాత్రేయ పారాయణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.